హాయ్ అండి, వెల్కమ్ టు ఏఆర్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు పీతల పులుసు చేద్దాం అనుకుంటున్నాను. చిన్న పీతలు అండి, ఇవి చుక్క పీతలు. కావాల్సిన ఉల్లిపాయలు, చింతపండు, ఒక 25 గ్రాముల చింతపండు, ఇటువంటి మిరియాలు వేసుకోవాలి. మిరియాలు వేస్తేనే టేస్ట్. ఇదిగోండి జీలకర్ర, మిరియాలు, జీలకర్ర. ఇవన్నీ మెదిగిన తర్వాత ఇన్ని చిన్నుల్లిపాయలు వేసుకోవాలి, రెమ్మలు. ఆయిల్ వేసుకోవాలండి. కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. చూడండి, ఇదిగోండి ఆయిల్ 3 స్పూన్లు. ఇది బాగా హీట్ అయిన తర్వాత తీయగా ఉంటుంది కూర, 2 ఉల్లిపాయలు. ఇవి బాగా మగ్గనివ్వాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత ఈ లోపల దీనిలో ఇదిగోండి ఉప్పు, ఒక స్పూన్ సాంబారు, స్పూనున్నర కారం. తీసుకోరు కదండి, కొంచెం ఎక్కువ వేసుకోవాలి. పది గ్రాములు ఉంటుంది చింతపండు. ఇది బాగా నానబెట్టి పులుసు చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ కరివేపాకు వేసుకోవాలి, వేసుకోవాలి. చాలా ఈజీ అండి, నేను చెప్పే ప్రకారం కూరలు తొందరగా కూడా అయిపోతాయి. ఇప్పుడు ఈ పులుసు కలిపి దీనిలో పోసేసుకోండి. ఉల్లిపాయలు వేసుకుంటే ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక నిమిషం మూత పెట్టేసుకొని అంతలోకి ఇది మసాలా తయారు చేసుకున్నాం. చూడండి, ఇలా చాలు, ఇలా మెత్తటం చాలు. మెత్తగా ఏం పౌడర్ లాగా ఏం అవ్వాల్సిన పని లేదు. చూడండి, దీన్ని కరెక్ట్గా అరగంట అయిపోద్దండి కూరలాగా. ఈ పులుసు దీనిలో వేసేసుకోవాలి. పుల్లంగా
సరిపోయిందా పులుపు? చూసారు కదండి, మన పీతల కూర రెడీ అయిపోయింది. పీతల పులుసు ఇలా కనుక చేస్తే మీకు ఈజీగా రెడీ అయిపోతుంది. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేస్తే మీకు వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏఆర్ కుకింగ్.